మన భారతదేశంలో ఎంతో విశిష్టత కలిగిన మొక్క కల్పవృక్షాల్లో మొదటి మొక్క. మన దేశంలో శని నివారణ దోషాలకు పూజించే మొక్క ఏదంటే ఈ రావి చెట్టు. సో, ఈ మొక్కలు నిజంగా చెప్పాలంటే ప్రతి గుడిలోనూ మనం చూస్తాం. ఎందుకంటే ఈ మొక్క యొక్క ఆకులు రాత్రిపూట కూడా మనకి జీవవాయువుని విడుదల చేస్తాయి. అందుకే ఈ మొక్కని మన దేశంలో ఎంతో పవిత్రంగా పూజిస్తారు. విష్ణుమూర్తికి ప్రతీకగా ఈ మొక్కను పూజిస్తారు. సో, ఇవి సజీవ దేవాలయాలన్నమాట మన భారతదేశంలో. సో, మన మతంలో ఈ మొక్కకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంకా దీని ఆకులు కూడా 11 ఆకులు మాల కట్టి శనిదేవుని పూజిస్తే శని నివారించటం అనేది కూడా దోషాలను నివారించడంలో కూడా ఇది సహాయపడగలదు. ఇంకా దీని ఆకులు రాత్రంతా నానబెట్టి ఆ కషాయం తాగితే గుండె జబ్బులు రాకుండా, ఇంకా శ్వాసకోశ సంబంధిత రోగాలు రాకుండా, మన చర్మ సంరక్షణలో జీర్ణ ప్రక్రియను మెరుగుపరిచే విధంగా ఈ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉన్న ఈ చెట్టు మనకెంతో మేలు చేస్తుంది. ఇంకా మన ఆరోగ్యాన్ని కూడా చాలా గొప్పగా కాపాడుతుంది. అందుకే దీన్ని మన దేశంలో ఎంతో గొప్పగా పూజిస్తారు. సో, ఇంత అద్భుతమైన చెట్టుని సృష్టించిన ఆ దేవుణ్ణి మనం ఇంకా ఎంత గొప్పగా మహిమపరచాలంటే చాలా గొప్పగా మనం చూడొచ్చు ఈ చెట్టుని. ఎందుకంటే జీవాన్ని ఇచ్చే చెట్టుల్లో ఇది దాదాపు 1000 సంవత్సరాల పాటు బ్రతికి ఉండగల చెట్టు ఏదంటే ఈ రావి చెట్టు. అందుకే మన దేశంలో ఈ చెట్టుని అన్ని చోట్ల ప్రతి గుడిలోనూ ఈ చెట్టుని మనం చూస్తామన్నమాట. దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన దేశంలో దీన్ని ఎంతో గొప్పగా పూజిస్తారు విష్ణుమూర్తిగా భావించి. సో, ఇంత దైవత్వాన్ని కలిగిన చెట్టు మన మన భూమి మీద ఉన్నందుకు మనం ఎంతో గర్వపడాలి. సో, ఈ చెట్టుని మీకు ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా దానికి మీరు పూజ చేస్తే మాత్రం మన కష్టాలన్నీ పోతాయన్నమాట. ఇది మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే రాత్రిపూట పగలిపూట 2 పూట్ల పనిచేసే చెట్టు ఏంటంటే ఈ చెట్టు, రావి చెట్టు. సో, ఇంత దైవత్వాన్ని కలిగిన చెట్లు మన దేశంలో ఉన్నందుకు మనం గర్వపడాలి. సో, ఇలాంటి చెట్లతో మనం మాట్లాడొచ్చు కూడా. ఇవి మనకి మంచి స్నేహితులుగా కూడా